హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైవత స్టూడియో. నేను మీ రోహిత్ పివడ. సో ఫ్రెండ్స్, ఇవాళ మనం మటన్ కర్రీ చేసుకోవడం ఎలానో చూద్దాం. మటన్ కర్రీ ఇన్ రైస్ కుక్కర్లో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో మనం ఎలా చేసుకోవడం అనేది చూద్దాం ఒకసారి మనం ఇప్పుడు. సో దానికి కావాల్సినది ఒక్కొక్కటి యాడ్ చేస్తాం. ఫస్ట్ మనం మటన్ని మంచిగా వాటర్ తోటి వాష్ చేసుకోవాలి. అట్లీస్ట్ 2 or 3 times వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసుకుందాం. సో మ్యారినేట్ ఎలా చేయాలో చూపిస్తాను. సో సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫస్ట్ మ్యారినేట్ చేసుకుంటాను మటన్ని. సో నేను ఇక్కడ కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను. కొంచెం లైట్గా ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోసిన తర్వాత సో నేను నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్. సో దాని తర్వాత మనము నెక్స్ట్ నేను కొంచెం ఇక్కడ పసుపు వేసుకుంటున్నాను. కొంచెం మరీ ఎక్కువ కాకుండా కొంచెం లైట్గా పసుపు వేసుకుంటున్నాను. దాని తర్వాత నేను ఒక 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను ఇక్కడ. దీని తర్వాత నేను కొంచెం జింజర్ పేస్ట్ వేసుకుంటాను. సో కొంచెం జింజర్ పేస్ట్ వేసుకొని ఇప్పుడు కంప్లీట్గా మనం మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత సో ఇప్పుడు నేను కంప్లీట్గా మటన్ని మంచిగా మ్యారినేట్ అనేది చేసుకున్నాను. మనం ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఒక మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. సో కంప్లీట్గా అది ఉప్పు కారం అనేది దానికి మంచిగా అంటుకుంటుంది ముక్కకి. సో ఇలా చూసాం కదా, ఇప్పుడు మనకు ఇది ఉప్పు కారం అనేది బాగా అంటుకుంటుంది దానికి. సో మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం పక్కన స్టోర్ చేద్దాం దీన్ని. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మటన్ కర్రీ తయారు చేసే విధానం చూసుకుందాం ఒకసారి. ఇంతకుముందు వరకు మనం మ్యారినేట్ చేసుకున్నాం. అది ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒకసారి. నేను ఫస్ట్ ఈ రైస్ బౌల్ పెట్టాను, ఎలక్ట్రిక్ రైస్ బౌల్. ఆ బౌల్లో నేను కొంచెం ఆయిల్ అనేది పోసుకుంటాను. నేను కొంచెం ఆయిల్ అనేది పోసుకున్నాను. పోసుకొని కుక్కర్ అనేది ఆన్ చేస్తున్నాను. సో మనకు కుక్కర్ అనేది ఆన్ అయింది. సో ఆయిల్ పోస్తాను. అది కొంచెం హీట్ అయ్యేంత వరకు మనం చూసుకుందాం. అలానే కొంచెం అది హీట్ అయిన తర్వాత మనం ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని దాన్ని వేయించుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అది ఆయిల్ అనేది కొంచెం హీట్ అయింది. హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. నేను 2 పచ్చిమిర్చి నేను వేయించుకుంటున్నాను. కొంచెం అది వేడయ్యాక పచ్చిమిర్చి అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1 ఆనియన్ కట్ చేసుకున్నాను. నేను హాఫ్ కేజీ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను. దానికి ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను. 1 ఆనియన్. సో ఇక్కడ నేను ఆనియన్ అనేది వేసేస్తున్నాను. కొంచెం గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు మనం ఇలానే వేయించుకోవాలి. మనం ఇప్పుడు ఇది ఆల్రెడీ మ్యారినేట్ చేసిన మటన్ ఉంది కదా, అది అనేది మనము ఈ రైస్ కుక్కర్లో వేసుకుందాం. మనం ఆల్రెడీ కొంచెం గోల్డిష్ కలర్లో వచ్చేసాయి ఆనియన్స్. మనము ఈ ఉన్న మటన్ని మనము ఇందులో యాడ్ చేసినాం, మ్యారినేట్ చేసిన మటన్ చేసిన తర్వాత కొంచెం వన్స్ ఇది మొత్తం మిక్స్ చేసి చూసుకున్న తర్వాత మనం మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ
ఇది అనేది మనం ఆన్లో పెట్టుకుంటాము. సో ఇప్పుడు కొద్దిసేపు వరకు పెడదాం ఇట్లనే. ఒక 5 మినిట్స్కి అట్లా ఒకసారి చెక్ చేస్తుండాలి, ఎందుకంటే మటన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఒక్కసారి తీసి చూద్దాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఒకసారి మనము కలుపుకుంటా ఉండాలి దీన్ని, ఎందుకంటే ఇది అరగంటకుండా ఉండడానికి కోసం అని చెప్పేసాను. సో నేను దీంట్లో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటాను ఒకసారి. సో నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసి ప్రతి 5 మినిట్స్ 10 మినిట్స్ ఒకసారి కలుపుతూ ఉంటాను. ఎందుకోసం అంటే ఇది అడుగు అంటకుండా ఒకటి ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మనం మటన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి మళ్ళీ తీసి మళ్ళీ మేము కలుపుకుందాం. ఇంకా ముక్క ఉడకలేదు కాబట్టి కొద్దిసేపు ఇంకా పెడతాము. మనం వన్స్ ఇది ఒకసారి తీసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కొంచెం కలుపుకున్న తర్వాత అది ఉడికింది, లైట్గా ఉడికింది. నేను ఇప్పుడు ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనము సాల్ట్ అనేది స్టార్టింగ్లో వేయకూడదు. ఎందుకోసం అంటే ముక్క ఉడకక ముందు సాల్ట్ వేస్తే అది కొంచెం అంత టేస్టీగా అనిపించేది. సో బెటర్ మనము సాల్ట్ అనేది ఈ ముక్క ఉడికిన తర్వాత వేసుకుంటే మీకు ఈజీగా ముక్కకు అనేది టేస్టీగా అంటుకుంటుంది. ఒక 5 మినిట్స్ మళ్ళీ దీన్ని మూత క్లోజ్ చేస్తున్నాను. మనకి ఇది ముక్క అనేది మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు నేను కొంచెం గరం మసాలా వేసుకుంటాను. ఇందులో కొంచెం లైట్ గరం మసాలా వేసుకుని ఒకసారి కలుపుకుంటాను మొత్తం. మొత్తం కలుపుకొని నేను మళ్ళీ మూత పెట్టేసుకుంటాను. ఒక 2 మినిట్స్ పెట్టేసుకొని ఆఫ్ చేసుకుంటాను. తీసి చూద్దాం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకు మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మనకు గ్రేవీ అనేది కొంచెమే ఉన్నది. ఇక్కడ మనం గ్రేవీ మన ఇష్టం వచ్చినట్టు, అంటే కొంతమందికి సూప్ టైప్ ఉండాలనుకుంటే కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువ వేసుకోండి, అట్లేం లేదు. కొంచెం తక్కువ వేసుకున్నాను. సో మనకు నిమ్మకమలాడే మటన్ కర్రీ రెడీ అయిందండి. మనకి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఈ మోస్ట్లీ లైక్ మనకు బ్యాచిలర్స్కి వచ్చేసి కొంచెం ఈజీగా హెల్ప్ అవుతుంది కుక్ చేసుకోవడానికి. సో ఫ్రెండ్స్ చూడండి, నోరు నుంచి మటన్ కర్రీ రెడీ అయింది. ఇప్పుడే సర్వ్ చేసుకున్నాం బౌల్లోకి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ట్రై చేసి చూడండి. సో నాకు మాత్రం టేస్ట్ సూపర్గా ఉంది. సో మీకు ఒకవేళ గ్రేవీ కావాలనుకుంటే మీరు కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువ పోసుకోండి. నాకు ఇక్కడ గ్రేవీ అవసరం లేదని చెప్పేసి నేను తక్కువ చేసుకున్నాను ఇక్కడ గ్రేవీ. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని, యాజ్ వెల్ యాజ్ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ అలాట్.